ఉత్తరాంధ్ర జిల్లాల్లో శ్రీ విశ్వ విద్యా సంస్థలు చేస్తున్న ఆగడాలపై ఉత్తరాంధ్ర ఐక్యవేదిక అధ్యక్షుడు లెక్కల శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్య పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల రక్తాన్ని తాగుతున్న అధర్మ రాజుపై వెంటనే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. శ్రీ విశ్వ విద్యా సంస్థల విద్యను వ్యాపారంగా మార్చి కోట్లు కొల్లగొడుతున్నారని అంటున్న ఉత్తరాంధ్ర ఐక్యవేదిక అధ్యక్షుడు లెక్కల శ్రీనివాస్తో మా ఏపీ బ్యూరో చీఫ్ ఈశ్వర్ చౌదరి ఫేస్ టు ఫేస్. విశాఖ మహానగరంలో శ్రీ విశ్వ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తూ ఉన్నాయి. బీఆర్కే న్యూస్ లోతైన దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. శ్రీ విశ్వ విద్యా సంస్థలు చేస్తున్నటువంటి అరాచకాలు, వాళ్ళు చేస్తున్నటువంటి అక్రమాలు బీఆర్కే న్యూస్ పరిశోధనలో భయంకరమైన వాస్తవాలు కూడా బయటపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం విశాఖపట్నంలో ఉన్న బీఆర్కే స్టూడియోలో ఉన్నాం. బీఆర్కే న్యూస్ స్టూడియోలో ఉత్తరాంధ్ర ఐక్యవేదిక అధ్యక్షుడు లెక్కల శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఆయన ప్రజా ఉద్యమాలు కావచ్చు, అలాగే ఏదైతే ప్రజలకు కావాల్సినటువంటి సమస్యల మీద అనేక పోరాటం చేయటంలో కూడా ఆయన ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా అసలు విద్యా వ్యవస్థ ఎలా మారుతుంది, విద్యా వ్యవస్థను కార్పొరేట్గా ఎలా మార్చారు, కార్పొరేట్ పేరుతో ఏ విధంగా తల్లిదండ్రుల దగ్గర నుంచి కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారు అనే దాని మీద మనతో మాట్లాడటానికి ఇలా విశాఖపట్నంలో ఉన్న బీఆర్కే న్యూస్ స్టూడియోకి లెక్కల శ్రీనివాస్ గారు రావడం జరిగింది. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి సార్, మీరు చూస్తున్నారు బీఆర్కే న్యూస్లో వరుస కథనాలు కూడా ప్రసారం చేయడం జరుగుతుంది. బెదిరింపులు వస్తున్నాయి, భయపెడుతున్నారు, రకరకాల పోస్టింగ్లు వేస్తున్నారు. ఎందుకంటే విద్యాశాఖ మొత్తం కూడా ఇప్పుడు కమర్షియల్గా మారిపోయింది. అది ఒక మాఫియాలాగా తయారైంది. ఈ మొత్తానికి కూడా హెడ్ ధర్మరాజు, శ్రీ విశ్వ విద్యా సంస్థల చైర్మన్ ధర్మరాజు ఒక రౌడీగా మారిపోయి, అదేవిధంగా క్లిప్పులు తయారు చేసి జర్నలిస్టులను భయపెట్టే విధంగా కొంతమంది జర్నలిస్టులతో కూడి రకరకాల కుట్రలు పాల్పడుతూ ఆయన చెయ్యాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? ఆయన ఒక విద్యాసంస్థ నడుపుతున్నాడు. ఆయన విద్యాసంస్థ నడుపుతూ ఉన్న తరుణంలో జర్నలిస్టులను భయపెట్టాలనే ఉద్దేశంలోకి వెళ్ళి ఒక కరుడు కట్టిన ఉగ్రవాదిలాగా తయారైన నేపథ్యంలో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఒక దోపిడీ దొంగ దోపిడీ చేసిన జర్నలిస్టులతో కూడితే అది తప్పే. అదే అలాంటి దుర్మార్గులు, దోపిడీదారులు ఉన్నారు, ఇది వాస్తవం. రెండోది, జర్నలిజంలోని మీరు ఎప్పుడు కూడా ఈశ్వర్ చౌదరి అనే వ్యక్తి ఈరోజు నేను చూస్తున్నటువంటి ఈ 15 సంవత్సరాల్లో ఎప్పుడు భయపడినటువంటి వ్యక్తి. కాబట్టి ఎవడో శ్రీ విశ్వ విద్యా కాలేజు, ఏదైతే శ్రీ విశ్వ జూనియర్ కళాశాల ధర్మరాజు భయపించాడని భయపడే రకం కాదు, భయపడాల్సిన అవసరం లేదు. మేమంతా మీకు అండగా ఉంటాం. ఎందుకు అంటే ఈ విశాఖ జిల్లాలోని, ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లోని పేద ప్రజల తల్లిదండ్రుల అమాయకుల్ని అసరాగా చేసుకొని కొన్ని కోట్లాది రూపాయలు దోచుకున్నటువంటి ధర్మరాజు పైన యుద్ధానికి మేము సై ఉంటాం. మేము ఉత్తరాంధ్ర ఐక్యవేదిక ద్వారా మేము చెప్తున్నాం, బీఆర్కే న్యూస్కి మేము అండగా ఉంటాం. ఇట్లాంటి దుర్మార్గుల్ని, దోపిడీదారుల్ని, బకాసుల కన్నా దారుణంగా తయారవుతున్నటువంటి విద్యా హక్కు చట్టాన్ని కూడా పూర్తిగా తొంగలో తొక్కినటువంటి దుర్మార్గుడు, ఆ దోపిడీదారుడు ధర్మరాజు పైన యుద్ధానికి మేము సై, మీతో పాటు మేము కలిసి ప్రయాణం చేస్తాం. శ్రీ విశ్వ విద్యా సంస్థలకు సంబంధించి రీసెంట్గా స్కూల్స్ కూడా స్టార్ట్ చేశారు. ఈ స్కూల్స్ సీతమ్మధార ప్రాంతంలో ఉన్నాయి. కానీ ఎన్ఏడి పరిసర ప్రాంతాలు కావచ్చు, పెందుర్తి అటు సైడ్ ఉన్నటువంటి కొన్ని స్కూల్స్కి సంబంధించినటువంటి అనుమతులు పెట్టుకొని వాళ్ళ ఐడి కార్డ్స్ కానీ వాళ్ళ టీసీలు కానీ ఇస్తూ కూడా రీసెంట్గా వాళ్ళు చేస్తున్నటువంటి అక్రమాలు బయటపడ్డాయి. పేరెంట్స్ దాన్ని ప్రచురించడానికి వెళ్తే ఆ పేరెంట్స్ మీద కూడా దాడి చేశారు. మీ అంతు చూస్తాం, మీడియా దగ్గరికి వెళ్ళి మీరు చెప్పారంటే మీ పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోద్ది అంటూ పేరెంట్స్ని హింసిస్తున్నారు. పేరెంట్స్ కూడా భయపడి బయటికి రాలేని పరిస్థితి. ఇప్పటికే బీఆర్కే న్యూస్ దగ్గరికి పెద్ద ఎత్తున పేరెంట్స్ కూడా వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటే ఇక్కడ వీళ్ళు ఎట్లా చేస్తారంటే, విద్యార్థుల్ని భవిష్యత్తుని మా చేతిలో ఉంది, శ్రీ విశ్వ జూనియర్ కళాశాల చెబితే విద్యాశాఖ వింటుంది, శ్రీకృష్ణ జూనియర్ కళాశాల చెబితే ఇంటర్మీడియట్ బోర్డులోనూ ఉన్నటువంటి ఎగ్జామ్స్ కూడా మేమే మ్యానిపులేట్ చేస్తాము. మీ ఇక్కడ అట్లాగే రెండోది, మా దగ్గర ప్రాక్టికల్స్ ఉంటాయి, బైపీసీలో కెమిస్ట్రీ ఉంటుంది, అట్లాగే బోటనీ ఉంటుంది, జువాలజీ ఉంటుంది. ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మా చేతిలో ఉంటుంది. మేము మిమ్మల్ని ఎక్కడ నొక్కాలి అంటే ఈ విధంగా మేము నొక్కుతాం. ఈ విధంగా మిమ్మల్ని ఈ ప్రాక్టికల్స్ రూపంలోని మిమ్మల్ని మొత్తం పూర్తిగా మీ విద్యార్థిని, మీ పిల్లోడిని ఈ విధంగా కిందకి దించుతాం, మీరేం పీక్కుంటారో పీక్కోండి అనే శ్రీ విశ్వ జూనియర్ కళాశాల ఒకటే కాదు, ఈ జిల్లాలోని, ఈ రాష్ట్రంలోని చాలా వరకు ఉన్నాయి కార్పొరేట్ కళాశాలలు, కార్పొరేట్ కాలేజీలు. వీళ్ళందరి పరిస్థితి అదే. వీళ్ళు దోచుకుంటున్నది ప్రజల యొక్క రక్తం పిండి
దారుణంగా దోచుకుంటున్నారు. వీళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిందే. తల్లిదండ్రులు ఎవ్వరూ భయపడొద్దు. దయించి ఎవడ జాతకాలు ఎవడ చేతిలో లేవు, ఎవడ విద్యార్థి జాతకాలు ఎవడ చేతిలో, శ్రీ విశ్వ జూనియర్ కళాశాల చేతిలో లేదు. అక్కడ పెట్టవలసింది ఏదైతే ఇంటర్మీడియట్ బోర్డు పెడుతుంది, ఎగ్జామ్స్ రాయాలా లేదా అనేది విద్యార్థి తెలుసుకుంటారు. మీరెవడండి చెప్పడానికి? మీరెవరు బెదిరించడానికి? మా విద్యార్థుల తల్లిదండ్రులు బెదిరిస్తే మేము ఏం చేయాలో మేము చేసి చూపెడతాం. శ్రీ విశ్వ జూనియర్ కళాశాలకి హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఇప్పటికైనా మీరు దిగి వచ్చి విద్యార్థుల తల్లిదండ్రులకి ఫీజులు ఎంతైతే కట్టించుకున్నారో అందులో 50% అయినా వాళ్ళకి వెనక్కి ఇవ్వకపోతే మా తదుపరి యాక్షన్, ఆ తదుపరి ఏం చేయాలో మేము చేసి చూపెడతాం. విద్యార్థులతోటే పెద్ద ఎత్తున యుద్ధం చేస్తాం. అదేంటో శ్రీ విశ్వ జూనియర్ కళాశాల ధర్మరాజు అధర్మరాజు చేస్తున్నటువంటి అరాచకాలన్నీ కూడా బయటపెట్టి రోడ్డు మీదకి లాగుతాం. మేము వదిలేదైతే లేదు. మొత్తానికి శ్రీ విశ్వ జూనియర్ కళాశాలతో పాటు రీసెంట్గా స్కూల్స్ కూడా వీళ్ళు స్టార్ట్ చేశారు. ఇదంతా కూడా ఒక సొసైటీ కింద నడుస్తుంది. అసలు శ్రీ విశ్వ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి సొసైటీ బ్యాంక్ అకౌంట్ని బయట పెట్టాలి. ఆ బ్యాంక్ అకౌంట్ నుంచి ఎవరెవరికి ట్రాన్స్ఫర్ చేశారు, ఎవరెవరికి ముడుపులు చెల్లిస్తున్నారు, ఏ అధికారులను మేనేజ్ చేస్తున్నారు, ఇంటర్మీడియట్ బోర్డు కావచ్చు, అలాగే విద్యా హక్కు చట్టానికి సంబంధించి ఏదైతే వీళ్ళు స్కూల్స్ రన్ చేస్తున్నారు కాబట్టి విద్యా హక్కు చట్టానికి లోబడి వాళ్ళు వ్యవహారం నడపట్లేదు. వాటన్నిటిని కూడా తొంగలో తొక్కి నిబంధనలకు తూట్లు పొడుస్తూ కేవలం కాసులే పరమావధిగా భావిస్తూ కోట్లాది రూపాయలు దండుకోవటానికి విద్యారంగాన్ని అడ్డం పెట్టుకొని ధర్మరాజు అండ్ కన్నింగ్ బ్యాచ్ చేస్తున్నటువంటి అరాచకాలను బీఆర్కే న్యూస్ బాహ్య ప్రపంచానికి తెలిసే విధంగా వార్తా కథనాలన్నీ ప్రసారం చేస్తూనే ఉంటుంది. అదిరేది బెదిరేది లేదు. తాటాకు చప్పుళ్ళకి భయపడం, ఏదో తోకపత్రికలో లేకపోతే ఏదో క్లిప్లింగ్లు తయారు చేసి భయపెట్టాలని చూస్తే ఆకాశం మీద ఉమ్మేస్తే మీ ముఖం మీదే పడిద్దని బీఆర్కే న్యూస్ మీ అందరికీ కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది. కెమెరా పర్సన్ సునీల్తో ఈశ్వర్, బీఆర్కే న్యూస్, విశాఖపట్నం.